2014లో నువ్వు లేవని చెప్పినా 2018లో నువ్వు లేవని చెప్పినా ఉన్నడా ఎమ్మెల్యేగా లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో 40,000 ఎకరాలకు ఇచ్చిండ్రు. 2014 నుంచి 23 వరకు 5,13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. ఈ 8,000 కోట్లు ఇచ్చిందని చెప్పి ఈయనే కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పింది కదా. మరి అలా మొత్తం దేవాదులకు సృష్టికర్త నేను నువ్వా? నోరుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? రికార్డులు ఉన్నాయా? ప్రజలందరూ కూడా నువ్వు ఎమ్మెల్యేగా లేవు, నీ ప్రభుత్వం లేదు, 10 ఏళ్ళు సపరేట్గా అన్నావు. ఆ తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ గారు పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిపోయి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత ఏదో మొత్తం కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో ఒక్క ఎకరా గాని ఒక్క చెరువు గాని ఒక్క కాలువకు గాని నీళ్లు తెచ్చిన మొహాన్ని ఇదని చెప్పి నేను అడుగుతున్నా. క్లియర్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఊర్లలో అర్థం చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిజర్వాయర్ గట్లే ఒక్క నీళ్ళ చుక్క రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 40,000 ఎకరాలకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిగతా 5,13,000 వచ్చింది. ఇక్కడికి దగ్గరికి పోయి ఆడికి పోయి మొత్తం కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తాను పోయింది. ఆ మోటార్లు స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఈయన వచ్చిందని చెప్పేసి వెంటనే మొత్తం అసలు స్టార్టే కాలే. సమ్మక్క సాగర్ దగ్గర సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ గారు. పాయింట్ దగ్గర ఎక్కడైతే నీళ్లు ఎక్కువ తీసుకోవాలని అక్కడి నుంచి రామప్ప దగ్గర నుంచి దేవన్నపేటకు 46 కిలోమీటర్ల టన్నెల్ తవ్వించింది కేసీఆర్ గారు. ఆ దేవన్నపేట నుంచి 7 కిలోమీటర్లు ధర్మశాలకి పైప్ లైన్ వేపించింది కేసీఆర్ గారు. దానికోసం అని చెప్పేసి అలా మోటార్లు పెట్టించింది కేసీఆర్ గారు. ఫేజ్ 1 లో 350 క్యూసెక్ల నీళ్ళ కోసం ఫేజ్ 1 తయారు చేసుకున్నాం. ఫేజ్ 2 లో 550 క్యూసెక్ల కోసం తయారు చేసుకున్నారు. ఈ 350 550 సరిపోవు బాబు, పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి 350 550 కలిస్తే 900కు డబల్ 1800 క్యూసెక్లతో ఇవాళ దేవన్నపేటలో 3 పంపులు, ఒక్కోటి 600 క్యూసెక్లతో 3 పంపులు 1800 క్యూసెక్లతో ఇవాళ పోయించినట్టు చేసింది కేసీఆర్ గారు. ఆ చేయించిన దానికి ఆస్ట్రియా నుంచి పంపులు వస్తే 2 మంత్రులను తీసుకొని నేను పోతే ఆనైతే బరకతున్న వాళ్ళు పోవాలి కానీ తాశీల వాళ్ళు పోతే అదే కదా, అంతే కదా. మళ్ళీ రెండోసారి వచ్చింది ఖచ్చితంగా మంత్రులందరూ వచ్చి అక్కడే కూర్చొని ఎట్లయినా ఆన్ చేయాలని, అవి ఎట్లయినా మొయ్యనని మొరాయించి కూర్చున్నాయి. మళ్ళా రెండోసారి మళ్ళీ అసెంబ్లీ వస్తుంటే మళ్ళా వచ్చిండ్రు, మళ్ళా 3 ఆన్ చేస్తుంటే 3 ఆన్ చేస్తే 3 కాదు 1 ఆన్ చేయని రూపాయి అని చెప్పేసి అంటే మళ్ళా 2 గంటలు అయిన తర్వాత ఎట్లా అంతకుముందు పని చేసినాయి. ధర్మశాలలో నీళ్లు పోస్తే అన్నం మొత్తం నీళ్లు పోయి స్నానం చేసి వచ్చింది అక్కడికి. మళ్ళీ ఈయన పోగానే మళ్ళీ బంద్ అయినాయి. బంద్ అయితే చెప్పింది అని కొద్దిగా పక్కన పెట్టింది బాబు, కొద్దిగా చేసి అని చెప్పి వచ్చిన మంత్రులు వాళ్ళని అడిగితే ఈయన కొద్దిగా పక్కకు పోతే మళ్ళీ అయితే సార్ అని చెప్పేసి అంటే మెల్లకేదో మాట్లాడుతున్నాడు పక్క తీసుకోపోయినారు. అప్పుడు ఒకటి ఆన్ అయింది. అంటే అటువంటి అదృష్టవంతుడు. నీళ్లు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయంటే కూడా ఆ మెకానిక్ పంపులు కూడా చివరికి సిద్ధపడతలేవు, మనుషులు కాదు. 2004 నుంచే నిన్నెవరు కూడా ఇక్కడున్న ప్రజలు మర్చిపోయినరు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఓడిస్తున్నారు. మళ్ళా గులాబీ జెండా వేసుకుంటేనే నిన్ను 2014లో ఎంపీగా గెలిపించిండ్రు. నీకు నామినేటర్లో మొత్తం కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు 2023లో మళ్ళీ గులాబీ జెండా ఉంటుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిపించినాం. గన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన మన రజతోత్సవ సభకి ఏ విధంగా పోరాడే దాంట్లో చక్కని ప్రణాళిక చేసుకొని క్లస్టర్ల వారీగా మొత్తం సిద్ధపడి మా నియోజకవర్గానికి పక్కనే జరుగుతున్న సభలో 119 నియోజకవర్గాల్లో మేమే ఎక్కువ వస్తామని తయారైన కార్యకర్తలకు మొత్తం ముందుగానే నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. గన్పూర్
సిద్దిపేటకు దీటుగా, సిరిసిల్లకు దీటుగా, గజ్వేల్కు దీటుగా ఉద్యమ సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అగ్గి ఉడితే ఆ అగ్గి రవ్వ ఇక్కడ పడితే వాళ్ళకంటే ఎక్కువ వెలుగు వెలిగింది, ఉద్యమం వెలుగు వెలిగింది ఈ ప్రాంతం. 2001 నుండి ఉద్యమం మొదలైతే 2004లో మొట్టమొదటిసారి మనం ఎన్నికలకు పోతున్నాం అని చెప్తే మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే సిద్దిపేట గెలిచింది. సిద్దిపేటతో పాటు ఫస్ట్ టైం గెలిచింది కూడా గన్పూర్ విజయరామారావు గారు. మరలా ఉద్యమాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ఇబ్బంది పెట్టి అనేక మంది ఇక్కడున్న నాయకులను అడ్డు తీసుకోపోతుంటే అక్కడున్న నాయకులైన రాజయ్య గారు లేదు నేను తెలంగాణ కోసం నేను వస్తా, రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి వస్తే మళ్ళా బ్రహ్మాండంగా గెలిపించింది కూడా ఇదే గన్పూర్ గడ్డ. ఆ త్యాగానికి మరలా 2014లో పట్టం కట్టిన రాజయ్య గారికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా రాయినరు. 2018లో కూడా మళ్ళా బ్రహ్మాండంగా మెజార్టీని గెలిపించింది. ఇవాళ చాలా మంది ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు వారితో కొత్తగా రేవంత్ రెడ్డి శిష్యుడు కడియం శ్రీగారు కూడా నాలుక మడితేసి ఇక్కడ మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు. గన్పూర్ ఏనాడైనా కూడా తెలంగాణ అంటే నేనున్నా ముందు అని చెప్పేసే గడ్డ ఇది. అందుకే 2004 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు టెస్ట్ పెట్టినా పరీక్ష పెడితే ఆ పరీక్షల్లో 100కి 100 మార్కులతో పాస్ అయింది తెలంగాణలో ఈ గన్పూర్ గడ్డ. నిన్న జరిగిన 2023లో 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు పోతే నేను మాత్రం కేసీఆర్కి అండగా ఉంటా, తెలంగాణకు అండగా ఉంటా అని చెప్పింది కూడా మళ్ళీ తెలంగాణలో గన్పూర్ గడ్డ. కాబట్టి ఎప్పుడు కానీ మొట్టమొదటిసారి 2004 అయినా, రెండోసారి పరీక్షా సమయం 2012 అయినా, మూడోసారి పరీక్ష సమయం 2023 అయినా తెలంగాణ పార్టీకి కేసీఆర్కి అండగా ఉన్నది గన్పూర్ అనేది ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. నేను చెప్తానో ఇంకోటి చెప్తానో అబద్ధాలు చెప్తానో కాదు. రాజయ్య గారు ఏం చేసిండ్రు, రాజయ్య గారి అభివృద్ధి ఏం చేసిండ్రు, చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ తెలుసు. ఈ 20 సంవత్సరంలో వాళ్ళ పొలాలకు నీళ్లు వచ్చినాయా లేదా, 2 పంటలు పండుతుందా లేదా, ఇక్కడ ఉన్న రోడ్లలో బ్రహ్మాండంగా పక్క ఉన్న రోడ్ల కంటే ఇక్కడ ఉన్న రోడ్లు బాగున్నాయా లేదా, ఈ రాష్ట్రంలో ఉండే స్కూల్స్ కానీ అన్ని మిగతా మండలాల కంటే మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఉన్నాయా లేదా అనేది ప్రజల అనుభవంలో ఉన్నది. గన్పూర్కి వాళ్ళు ఇంకా చేస్తుంది. గన్పూర్కి నేను ఏదో చేస్తాను చెప్తున్నా. నేను అడుగుతున్నా, పార్టీ వస్తానంటే నేను వచ్చిందో చేసుకుంటే అప్పటిదాకా కనపడ్డది కడియం శ్రీగారు గారే కదా. గన్పూర్కి 100 బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీకు 2000 బెడ్ల హాస్పిటల్ పక్కనే వస్తున్నది డాక్టర్ గారు, మీకు తెలుసు కదా, ఇక్కడ 100 బెడ్ల ఎందుకు, 13 15 ఉన్నది కదా, 30 ఉన్నది, దాన్నే చేసుకుందాం అంటే లేదు సార్, నియోజకవర్గానికి మీరు 100 ఇస్తా అని చెప్పిండ్రు, మీరు ఏమన్నా చేయండి, మాకు మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ రోజు పట్టుబడితే 100 బెడ్ల హాస్పిటల్కి జీవో ఇచ్చి ఇనాగ్రేషన్ కోసం పెడితే హరీష్ రావు గారి దగ్గర పోయి ఆపింది కడియం శ్రీగారు కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు జీవో ఇప్పుడు మీకు చూపించమంటే నేను చూపిస్తా. ఇవాళ జీవో 100 బెడ్ల హాస్పిటల్ ఎప్పుడు వచ్చిందో మీరు చూడండి. ఒక్క డిగ్రీ కాలేజ్ రాలే, ఆయన విద్యాశాఖ మంత్రిగా 2 సార్లు ఉన్నాడు. మరి గన్పూర్ ఒక డిగ్రీ కాలేజీకి నోచుకోలేదంటే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నోచుకోలేదంటే, యశ్వంతాపూర్లో సభ పెడితే జనగామ జిల్లా సెక్రటేరియట్, జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ లో సభ పెడితే అక్కడ నేను రాజన్న ఇద్దరం డిగ్రీ కాలేజీ కావాలంటే డిగ్రీ కాలేజీ ఇస్తాం, రెసిడెన్షియల్ ఇస్తామని చెప్తే గంగుల కమలాకర్తో మాట్లాడి ఇస్తే ఇక్కడ నడుస్తుందా లేదో మీ అందరి అనుభవంలో ఉన్నది. ఎవరు తెచ్చిండ్రు ఇక్కడికి డిగ్రీ కాలేజీని, ఎవరు తెచ్చిండ్రు 100 బెడ్ల హాస్పిటల్స్ని?
మున్సిపాలిటీని ఎవరు ఆపినరు? ఇవి అభివృద్ధి పనుల గురించి చాలా మాట్లాడుతున్నారు. మేము ఇలా నువ్వు అభివృద్ధి పనులు చేయడానికని చెప్పేసి దేవాలయాన్ని మళ్ళీ వస్తా సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తంలో 800 కోట్ల అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళకు ఈర్ష్య అసూయతోని పల్లరాజేశ్వరరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను చాలా బూతులు తిట్టిండు. బూతులు తిడితే బూతులు మళ్ళా తిట్టడానికి మన ఇక్కడ చెప్తే ఒక్కొక్కరు మొత్తం బ్రహ్మాండం తిడతాను. నేను బూతులు కాదు, లెక్కలు చెప్తా పక్కాగా. నేను చెప్పింది అబద్ధమైతే మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరూ కూడా నేను చెప్పింది ఒక్కటి అబద్ధం ఉంటే మీరే చెప్పండి అబద్ధం. నేను ఇక్కడ ముక్కు నెల రాస్తా. ఎందుకంటే వాళ్ళందరికంటే కూడా మీరు అందరు రోజు ఉన్నారు కాబట్టి. 2004లో విజయ రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే, 2009లో రాజయ్య గారు ఆనాడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కదా. 2012లో మళ్ళా ఎన్నికలు వస్తే రాజయ్య గారిని గెలిపించుకున్నాం కదా. 2014లో రాజయ్య గారు ఎమ్మెల్యే, 2018లో ఎమ్మెల్యే. నువ్వు 10 సంవత్సరములు 2004 నుంచి వెళ్ళి 14 దాకా ఏమీ చేయలేక 2013లో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది. కానీ ఇక్కడ గన్పూర్లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు చెప్తే నువ్వు వచ్చినావు. ఎప్పుడన్నా 10 సంవత్సరములు నువ్వు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. 2004 నుంచి 13 దాకా, 2014 నుంచి 2024 దాకా నువ్వు ఎమ్మెల్యేగానే లేవు. మరి ఏ విధమైన అభివృద్ధి చేసినావు? ఎక్కడ నీకు అవకాశం వచ్చింది? ఏదన్నా చెప్పండి. ఏదన్నా ఒక దగ్గర ఒక శిలాఫలకం చూపించండి. 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2024 వరకు గన్పూర్లో ఎక్కడన్నా శిలాఫలకం మీద కడియం శ్రీహరి ఎమ్మెల్యే పేరు మీద ఏమైనా అభివృద్ధి చేస్తే నేను ముక్కుని ఎలాగ రాస్తా చెప్పండి. ఒకటి ఉంటే ఏ పని కానీ ఉన్నదా చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఇంకోటి ఏమంటాడు? దేవాలయాలకు నేనే సృష్టికర్త అంటాడు. దేవాలయాలను సృష్టించింది నేను. ఈ పలరాజశెట్టి అంటోనికి ఏం తెలుసు? తలా తోక తెలీదు వానికి. ఇదే భాష. వానికి ఏం తెలీదు. అరే నీకేం తెలుసురా? నువ్వు ఎమ్మెల్యే గెలిచిన అంటున్నావు, ఎంపీ గెలిచిన అంటున్నావు, ఎమ్మెల్సీ గెలిచిన అంటున్నావు, మంత్రిగా అన్నావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? నువ్వు తిట్టినంత మాత్రాన నేను భయపడిపోతావు అనుకుంటున్నావా? ఏం మాట్లాడతాడు? తలా తోక తెలీదు అంటాడు. రాజయ్య ఏం తెలీదు? పల్లరాజేశ్వరరెడ్డి గారికి ఏం తెలీదు? ఓకే, నాకు తెలియదు, నువ్వే చెప్పు. 2001 నుండి 2004 వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది, అంతే కదా. 2001లో గులాబీ జెండా ఎగరేసినప్పుడు మా నీళ్లు మాకు ఇస్తావా, దేవాలయాలు కడదామని చెప్పేసానంటే 2003లో చంద్రబాబు నాయుడు పోయి అక్కడికి హెలికాప్టర్లో పోయి అక్కడ మొట్టమొదలు ఒక రాయి వేసి వచ్చిండు. ఒక మేస్త్రిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి అక్కడ వేసి వచ్చిండు. 2004లో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది. 2001 నుండి 2004 వరకు జరిగిన ఉద్యమ కాలం నుంచి అప్పటి వరకు దేవాలయాలలో ఒక రాయి పడ్డది తప్ప ఒక పని జరగలేదు. తట్టెడు మట్టి ఎత్తారు, ₹1 ఖర్చు పెట్టలే, 1 ఎకరా కూడా నీళ్ళు రాలే. వాస్తవమా కాదా? ఇది 2004 వరకు ఇది వాస్తవమా కాదా? నీవు నీ గురువు 2001 నుండి 4 వరకు ఏమన్నా చేయగలితే చేసినరా? చేయలే, అయిపోయింది. 2004లో విజయ రామారావు గారు వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా. మరి 2004లో 2009లో నువ్వు ఎక్కడున్నావు? తెలుగుదేశంలో ఉన్నావు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక్క రాయన్న వేసినవా, లేకపోతే ఒక్క కాలువ తీసుకొచ్చినా ఏమైనా పని చేసినవా? తెలుగుదేశంలో కదా ఉన్నది. మరి 2004 నుంచి 2014 2001 నుండి 4 వరకు తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు చేసిన 0. 2004 నుంచి 14 వరకు నువ్వు తెలుగుదేశంలో ఉండే ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారి మొదటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి రెండో ప్రభుత్వం. వాస్తవమేనా? మరి నీ రోల్ ఎక్కడుంది? దేవాలయాలకు నువ్వు చేసింది ఏమిటి? దేవాలయాలకు నువ్వు సృష్టికర్త ఎట్లయితావు? అదే దేవాలయాలకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొంత పోయి చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటే వస్తే మొత్తం తెలంగాణలో దేవాలయాల కింద వచ్చింది 40,000 ఎకరాలు. 40,000 ఎకరాలు. 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత
కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో, రెండు ప్రభుత్వంలో దేవాలయాలను మొత్తం కూడా ఈ వరంగల్ జిల్లాకే మొత్తం కేటాయిస్తాం. ఇక్కడి నుంచి తపాస్పల్లి వరకు పోతున్నాయి. జనగామ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఆలేరు భువనగిరి కూడా ఉంది, కానీ ఆలేరు డిలింక్ చేసి కాళేశ్వరం పంపిద్దాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.